డిఫెన్స్ అకాడమీలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు. డ్రీమ్ డిఫెన్స్ అకాడమీలో ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం కొత్తగా అకాడమీలో చేరే విద్యార్థులకు ఘన స్వాగతం పలుకుతూ ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్టు అకాడమీ యాజమాన్యం వెంకటరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ విద్యార్థులు తమ అనుభవాలను, సక్సెస్ స్టోరీలను జూనియర్లతో పంచుకున్నారు. సీనియర్ల అనుభవాలు కొత్తగా చేరిన విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ఎంతగానో దోహదపడతాయని వెంకటరెడ్డి పేర్కొన్నారు. 2006లో ప్రారంభమైన డ్రీమ్ డిఫెన్స్ అకాడమీ ద్వారా ఇప్పటి వరకు దాదాపు 1800 మందికి పైగా విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించేలా నాణ్యమైన శిక్షణ అందించడంతో పాటు వారికి అవసరమైన మార్గదర్శకత్వం అందిస్తున్నామని వెల్లడించారు. విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే అకాడమీ ప్రధాన లక్ష్యమని యాజమాన్యం వెంకటరెడ్డి తెలిపారు. డ్రీమ్ డిఫెన్స్ అకాడమీ ప్రతి సంవత్సరం కూడా ఒక నానుడి ఉంది. డ్రీమ్ డిఫెన్స్ అకాడమీలో ప్రతి సంవత్సరం మనకు ఫ్రెషర్స్ డే అంటే కొత్త పిల్లలు జాయిన్ కాగానే ఫ్రెషర్స్ డే ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది. సెకండ్ ఇయర్ పిల్లలు ఫస్ట్ ఇయర్ పిల్లలకి వెల్కమ్ చెప్తూ వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ ప్లస్ వాళ్ళ సక్సెస్ స్టోరీసు, సో వాళ్ళు ఎలా అయితే ఫస్ట్ ఇయర్ లైఫ్ని క్రియేట్ చేసారో సో వాళ్ళన్నీ కూడా ఫస్ట్ ఇయర్ పిల్లలకు చెప్తూ సెకండ్ ఇయర్ మీరు కూడా మాలాగా మంచి స్కోర్ తెచ్చి మంచి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ చేస్తుండడం జరుగుతుంది. సో ఇప్పటివరకు ఇలాంటి ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాము. సో అందులో భాగంగా ఈరోజు కూడా ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటికీ స్థాపించి ఎన్ని సంవత్సరాలు? జూనియర్ కాలేజ్ పెట్టి 7 years అవుతుంది. డిఫెన్స్ అకాడమీ 2006లో ఎస్టాబ్లిష్ చేశాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక 1800 మెంబర్స్ జాబ్స్ వచ్చాయి. సో ఇంకా ముందు ఎన్నో జాబ్స్ సాధిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది.